పైన పడ్డ పెన్ డ్రైవ్‌ని ముసుగు కప్పుకొని తీస్తున్న కాంచనని చూసి కోటేశ్వరరావు వచ్చి "ఎవరమ్మా నువ్వు" అని అడుగుతూ ఉంటాడు. "నేను ఇంట్లో పనమ్మాయినండి. బూజు దులుపుతున్నాను" అని కాంచన చెప్తూ ఉంటుంది. "ఇంట్లో పెళ్లి జరుగుతుంది. ఇంతమంది బంధువులున్నారు. ఈ టైంలో బూజు దులపడం ఏంటి? వెళ్ళమ్మా వెళ్ళు" అని కోటేశ్వరరావు అంటూ ఉంటే కాంచన టెన్షన్ పడుతూ అక్కడే నుంచుంటుంది. పక్కనే ఉన్న అనన్య "అంకుల్ మీరు వెళ్ళండి, నేను పంపిస్తాను" అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక కోటేశ్వరరావు అక్కడి నుంచి వెళ్ళిపోగానే "తొందరగా కానివ్వు, అందరూ వస్తున్నారు" అని అనన్య చెప్తూ ఉంటుంది. ఇంకా బూజు కర్రతో పెన్ డ్రైవ్‌ని అటు ఇటు అనడంతో పెన్ డ్రైవ్ లేచి అటుగా వెళ్తున్న లీలావతి చేతిలో ఉన్న కవర్‌లో పడుతుంది. "పెన్ డ్రైవ్ ఎక్కడ పడ్డదమ్మీ" అని కాంచన అనన్యను అడుగుతూ ఉంటుంది. "ఇంకెక్కడ పడ్డది, అదిగో ఆ కవర్‌లో పడింది. ఆ కవర్ ఎవరి చేతికి వెళ్తుందో ఏంటో" అని అనన్య, కాంచన ఇద్దరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక అప్పుడు ఆ లీలావతి కవర్ తీసుకెళ్ళి "ఆనంద, పెళ్లి కూతురు కోసం స్పెషల్‌గా నేర్పించావు కదా చీర, ఇదిగో ఆ చీర" అని ఆనంద చేతిలో పెడుతుంది. అమ్మో, యమధర్మరాజు ఎవరైతే చావొద్దు అనుకుంటారో వారి ఇంటికే వెళ్ళి డోర్ కొట్టినట్టు ఈ కవర్ వెళ్ళి ఆనంద చేతిలో పడ్డదేంటమ్మీ అని కాంచన అనన్యను అంటూ ఉంటుంది. మామూలు వాళ్ళు ఎవరైనా అయి ఉంటే గనుక కవర్లో ఏముందోలే అని చెప్పి వదిలేస్తారు. కానీ ఆనంద తప్పకుండా ఇదేంటి అదేంటి అని ఎంక్వైరీ చేస్తుంది. అప్పుడు మనమే ఈ పెన్ డ్రైవ్ తీసుకొచ్చినట్టు బయటపడుతుంది అని అనన్య, కాంచన ఇద్దరూ కూడా అనుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే ఆనంద గీతను పిలిచి ఆ చీర చూపిస్తూ ఉంటే అప్పుడే అనన్య, కాంచన ఇద్దరూ కూడా ఆనంద దగ్గరికి వచ్చి "మా శరణ్య కోసం నేర్పించారా ఆంటీ? ఆ చీర ఇలా ఇవ్వండి చూస్తాను" అని అడుగుతూ ఉంటుంది. "అది కట్టుకున్నప్పుడు చూద్దువు గానిలే" అని గీత చెప్తూ ఉంటుంది. "బరువు చేతిలో ఎందుకండి, నేను మోస్తాను, ఇలా ఇవ్వండి" అని కాంచన ఆనందను అడుగుతూ ఉంటే "నా బరువు ఎదుటి వాళ్ళ మీద పెట్టడం నాకు ఇష్టం లేదు" అని ఆనంద చెప్తూ ఉంటుంది. "ఆ చీర ఎట్లాగూ శరణ్య కోసం తెచ్చా అంటున్నారు కదా, శరణ్యకిద్దాం పదండి" అని కాంచన అంటూ ఉంటే "తెచ్చింది శరణ్య కోసమని అందరికీ తెలుసు, ఎందుకు అంత కంగారు పడుతున్నారు" అని లీలావతి కాంచనను అడుగుతూ ఉంటుంది. ఇక మరోవైపు "పెళ్ళికి ఎవరో ముఖ్యమైన అతిథి వస్తారు అన్నారు కదా ఆనందగారు" అని గీత అడుగుతూ ఉంటుంది. "ముఖ్యమైన అతిథా, ఎవరమ్మాయి" అని కాంచన అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడే ఆనంద ఇంటి ముందు కారు వచ్చి ఆగుతుంది. "అదిగో అతిథి వచ్చేశారు" అని ఆనంద చెప్తూ ఉంటే అందరూ కూడా అలానే చూస్తూ ఉంటారు. "ఎవరో ముఖ్యమైన అతిథి అని దీర్ఘం తీశారు కదా, పదండి వెళ్ళి చూద్దాం" అని లీలావతి కాంచనను అంటూ ఉంటుంది. ఇక అందరూ కూడా కారు దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇక అప్పుడే కారులో నుంచి త్రినయని దిగి ఇంట్లోకి వస్తూ ఉంటుంది. త్రినయనిని చూసిన రాజేశ్వరరావు "అమ్మా నయని, ఎలా ఉన్నావు" అని అడుగుతూ ఉంటారు. "నేను బాగానే ఉన్నాను బాబాయ్" అని నయని చెప్తూ ఉంటుంది. "ఆనంద, నయని వచ్చింది" అని రాజేశ్వరరావు పిలుస్తూ ఉంటాడు. ఇక ఆనంద చాలా సంతోషంగా నయని దగ్గరికి వచ్చి "బాగున్నావా నయని" అని నయనిని హగ్ చేసుకుంటుంది. "బాగున్నాను పిన్ని" అని నయని చెప్తూ ఉంటుంది. "ఏంటమ్మా నయని, ఈ సమయానికా వచ్చేది" అని లీలావతి అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడే ఆనంద శరణ్య వాళ్ళ అమ్మ నాన్న అని గీత, విశ్వనాథం వాళ్ళను పరిచయం చేస్తూ ఉంటుంది. "నమస్కారం అండి" అని నయని చెప్తూ ఉంటుంది. ఇక నయని అనుమానంగా కాంచన అలాగే అనన్య వైపు చూస్తూ ఉంటుంది. "ఏందమ్మీ ఇది ఇలా గుడ్లగుబలగా చూస్తుంది" అని కాంచన అంటూ ఉంటుంది. "వీళ్ళెవరండి" అని నయని ఆనందను అడుగుతూ ఉంటుంది. "వాళ్ళు మా వాళ్ళేనమ్మా, తను మా అక్క, తను మా అమ్మాయి అనన్య" అని గీత చెప్తూ ఉంటుంది. అప్పుడే ఆనంద ఇంట్లోకి తలపాగా కట్టుకొని సమీర ఎంటర్ అవుతూ ఉంటుంది. సమీర ఎంటర్ అవుతూ ఉంటే నయనికి తెలుస్తూ ఉంటుంది. నయని అనుమానంగా చూస్తూ ఉంటే "నయని ఏమైంది" అని ఆనంద అడుగుతూ ఉంటుంది. "ఏం లేదు పిన్ని" అని నయని చెప్తూ ఉంటుంది. "అవును, పెళ్లి కూతురు ఎక్కడా" అని నయని అడుగుతూ ఉంటుంది. "రా నయని చూపిస్తాను" అని ఆనంద అంటూ ఉంటుంది. ఇక మరోవైపు సమీర ఎవరూ గుర్తుపట్టకుండా తలపాగా కట్టుకొని అబ్బాయి వేషంలో డైరెక్ట్గా దర్శన్ రూమ్లోకి వెళ్తుంది. దర్శన్ సమీరాని చూసి "ఎవరు మీరు" అని అడుగుతూ ఉంటాడు. "దర్శన్" అని సమీర అనడంతో సమీర వాయిస్ని దర్శన్ గుర్తుపట్టి "సమీర, శరణ్య రాదని చెప్పావు, మళ్ళీ శరణ్య వచ్చిందేంటి" అని సమీర అడుగుతూ ఉంటుంది. "నీకులాగే నేను కూడా మొదట శరణ్యని అపార్థం చేసుకున్నాను. పెళ్ళి చేసుకునన్నావు కదా, ఎలాగైనా పెళ్ళి ఆపుతా అన్నావు కదా అని అడుగుదామని మెసేజ్ చేద్దాం అనుకున్నాను. అప్పటికే శరణ్య నాకు మెసేజ్ చేసింది. నేను శరణ్యతో మాట్లాడాను. నేను శరణ్యను నమ్ముతున్నాను. నువ్వు కూడా టెన్షన్ పడకు సమీర, నువ్వు కూడా శరణ్యను నమ్ము" అని దర్శన్ చెప్తూ ఉంటాడు. ఇక దాంతో సమీర దర్శన్ని హక్ చేసుకుంటుంది. మరోవైపు ఆనంద శరణ్య దగ్గరకు నయనిని తీసుకువెళ్తూ ఉంటుంది. "నయని, తనే నాకు కాబోయే కోడలు శరణ్య. అమ్మ శరణ్య, తను నయని నా కూతురు వరుస అవుతుంది" అని ఆనంద చెప్తూ ఉంటుంది. ఇక దాంతో శరణ్య
నమస్కారం అండి అని నయనికి చెప్తూ ఉంటుంది. నమస్కారం అని నయని శరణ్య వైపు అలానే చూస్తూ ఉంటుంది. ఏంటమ్మా నయని అలానే చూస్తున్నావు? మనిషిని చూడగానే వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు చెప్తావు కదా అని లీలావతి అడుగుతూ ఉంటుంది. అవునా? అయితే మన గురించి ఈ అమ్మికి అన్నీ తెలుసా అని కాంచన అనన్యను అంటూ ఉంటుంది. అంతా ఉట్టిదే అని అనన్య చెప్తూ ఉంటుంది. ఇక నయని శరణ్య దగ్గరకు వెళ్ళి శరణ్య వైపు అలానే చూస్తూ ఉంటుంది. ఇక కాంచన అనన్య ఆడిన నాటకం అంతా కూడా నయని మనోనేత్రం ద్వారా తెలుసుకుంటూ ఉంటుంది. నువ్వు పవిత్రంగానే ఉన్నావు, ఏ తప్పు చేయలేదు, నేను నిరూపిస్తాను అని నయని మనసులో అనుకుంటూ ఉంటుంది. పిన్ని, శరణ్య అచ్చం నీలాగానే నీ అంచనాలకు తగ్గట్టుగా ఉంది, నీ ఉమ్మడి కుటుంబాన్ని నీలాగే నిలబెడుతుంది అని ఆ నయని ఆనందకు చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు దర్శన్ పెళ్లి చీరను బహుమతిగా సమీరాకు ఇస్తాడు. నీకోసమే స్పెషల్ నేర్పించాను అని దర్శన్ చెప్తూ ఉంటాడు. మరోవైపు ఆనంద శరణ్యకు పెళ్లి చీరను ఇస్తూ ఉంటుంది. నీకోసమే స్పెషల్గా నేయించాను శరణ్య అని ఆనంద శరణ్యకు కవర్లో నుంచి చీర తీసి ఇస్తూ ఉంటే కవర్లో ఉన్న పెన్ డ్రైవ్ డస్ట్బిన్లో పడుతుంది. ఇక అనన్య కాంచన దాన్ని గమనిస్తూ ఉంటారు. సమీర, ఎవరికైనా అయిన వాళ్ళు పెళ్లి కూతుర్ని చేస్తారు, నీకు అయినవాడినైనా కాబోయేవాడినైనా నేనే కదా, అందుకని చెప్పి నేనే పెళ్లి కూతుర్ని చేస్తాను, నేను బహుమతిగా ఇచ్చిన చీర కట్టుకునిరా అని దర్శన్ చెప్తూ ఉంటే సరే అని సమీర లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు త్రినయని, పిన్ని తమ్ముడు కోసమని బహుమతి తీసుకొచ్చాను, వెళ్ళి ఇచ్చి వస్తాను అని చెప్తూ ఉంటే నేను కూడా వస్తాను పద నయని అని ఆనంద చెప్తూ ఉంటుంది. మరోవైపు సమీర దర్శన్ బహుమతిగా ఇచ్చిన పెళ్లి చీరను కట్టుకొని వస్తూ ఉంటుంది. దర్శన్ సమీర వైపు అలానే చూస్తూ ఉంటాడు. ఏంటి దర్శన్ అలా చూస్తున్నావు అని సమీర అడుగుతూ ఉంటే, ఇప్పుడు ఆడపిల్లలా కనిపిస్తున్నావు అని దర్శన్ అంటూ ఉంటాడు. అంటే ఇప్పటి వరకు నేను ఆడపిల్లలా కనిపించలేదా నిన్ను అని సమీర దర్శన్ని ఆట పట్టిస్తూ ఉంటుంది, చెవులు పిండుతూ ఉంటుంది. ఇక ఇద్దరూ కలిసి అలా కొంచెం సేపు ఆట పట్టించుకుంటూ సరదాగా ఉంటారు. ఇక అప్పుడే ఆనంద, లీలావతి, నయని ముగ్గురు కలిసి దర్శన్ రూమ్కి వస్తూ ఉంటారు. ఇక ఒక ఆవిడ వచ్చి ఆనంద గారు మీతో మాట్లాడాలి అని పిలుస్తూ ఉంటుంది. పిన్ని, నేను తమ్ముడి దగ్గరికి వెళ్ళి వస్తాను, మీరు వెళ్ళి మాట్లాడండి అని నయని చెప్తుంది. ఇక పక్కనే ఉన్న లీలావతి కూడా, అమ్మ నయని, ఒక్క శాస్త్రం కోసం అక్కడ కొన్ని పనులు వచ్చాను, వాటిని చూసుకుంటాను, నువ్వు వెళ్ళిరా అని త్రినయనికి చెప్పడంతో సరే పిన్ని అని నయని దర్శన్ రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక అప్పటికే దర్శన్ రూమ్లో నుంచి సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. నేను ఆడపిల్లను కాదా, నిజం చెప్పు నిజం చెప్పు అని సమీర మాటలు నయనికి వినిపిస్తూ ఉంటాయి. ఇక నయని సడన్గా డోర్ ఓపెన్ చేస్తుంది. డోర్ ఓపెన్ చేసేసరికి లోపల ఎవరూ కనిపించరు. అక్క, నువ్వెప్పుడు వచ్చావు అని దర్శన్ పరిగెత్తుకుంటూ నయని దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇక నయని లోపలికి వెళ్ళి రూమ్ అంతా కూడా వెతుకుతూ ఉంటుంది. ఏం వెతుకుతున్నావు అక్క అని దర్శన్ అడుగుతూ ఉంటాడు. ఏం లేదు తమ్ముడు, నీకోసం గిఫ్ట్ తీసుకొచ్చాను అని నయని చెప్తూ ఉంటుంది. ఇక నయని గిఫ్ట్ని దర్శన్కి ఇవ్వగానే దర్శన్ గిఫ్ట్ అలానే చూస్తూ ఉంటాడు. ఓపెన్ చేసి చూడు తమ్ముడు అని నయని చెప్పడంతో గిఫ్ట్ ఓపెన్ చేసి దర్శన్ చూసి, చాలా బాగుందక్క గిఫ్ట్ అని చెప్తూ ఉంటాడు. నేనైనా అమ్మాయినా నీ మంచి కోసమే ఏదైనా చేస్తాము, నీకు నచ్చేమే చేస్తాము, నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని కూడా చూసాము, ఆ అమ్మాయితో నీ లైఫ్ చాలా బాగుంటుంది, నువ్వు కొన్ని విషయాలు మార్చుకుంటే బాగుంటుంది అని నయని చెప్తూ ఉంటుంది. నువ్వు ఏ విషయం గురించి మాట్లాడుతున్నావక్క అని దర్శన్ అడుగుతూ ఉంటాడు. నేను ఏ విషయం గురించి మాట్లాడుతున్నానో నాకు తెలియకపోవచ్చు, కానీ నీకు బాగా తెలుసనే అనుకుంటున్నాను. నీకు ఈ పెళ్ళి లైఫ్లో ఒక పునాది లాంటిది, హ్యాపీగా ఉండు అని చెప్పి నయని దర్శన్కి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు ఆనంద బంధువులతో మాట్లాడుతూ ఉంటే త్రినయని ఆనంద్ దగ్గరికి వెళ్ళి, పిన్ని నీతో మాట్లాడాలి, ఇలా రా అని చెప్పి పక్కకు తీసుకెళ్తుంది. పిన్ని, అందరి ఇష్టంతోనే ఈ పెళ్ళి అరేంజ్ చేసావా అని అడుగుతూ ఉంటుంది. ఎందుకో నాకు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నెగిటివ్ థాట్స్ ఎక్కువైపోయాయి అని నయని చెప్తూ ఉంటుంది. నీకు ఒక విషయం చెప్పలేదు నయని, దర్శన్ ఒక అమ్మాయిని ప్రేమించాడు అని ఆనంద చెప్తూ ఉంటుంది. ఈ పెళ్ళికి ఆ అమ్మాయి అడ్డు కాదు పిన్ని, ఇంకేవో నెగిటివ్ థాట్స్ నా మైండ్ని తాకుతున్నాయి అని నయని చెప్తూ ఉంటుంది. మన చుట్టుపక్కలే ఏదో జరుగుతుంది, నీ ఆనందాన్ని ఎవరో ఆవిరి చేయాలని చూస్తున్నారు, నీ ఆనందాన్ని ఆవిరి చేసే అలజడేదో నాకు ఇటువైపు రాబోతుంది, అది ఏంటో అర్థం కావట్లేదు, ఎందుకైనా మంచిది పిన్ని, జాగ్రత్తగా ఉండు అని నయని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎవరో ప్రమాదాన్ని సృష్టించబోతున్నారా, నా ఆనందాన్ని ఆవిరి చేయబోతున్నారా, ఎటు నుంచి నాకు ప్రమాదం రాబోతుంది అని ఆనంద ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు శరణ్య రూమ్లో శరణ్య ఆలోచిస్తూ ఉంటుంది. నేను మర్డర్ చేసిన విషయం అత్తయ్య గారికి చెప్దామంటే అత్తయ్య గారు వినిపించుకోవట్లేదు, ఆయనకు చెప్దామన్నా ఆయన వినిపించుకోవట్లేదు, ఈ విషయాన్ని నాలోనే దాచుకొని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు అని శరణ్య ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అనన్య శరణ్య దగ్గరికి వెళ్ళి, చీర చాలా బాగుంది కదా అని అంటూ ఉంటుంది. ఇక అప్పుడే డస్ట్బిన్లో పడ్డ పెన్ డ్రైవ్ని తీసుకోవడం కోసం అనన్య డస్ట్బిన్ని పక్కకు తీసుకువెళ్తూ ఉంటే, డస్ట్బిన్ ఎక్కడికి తీసుకువెళ్తున్నావే అని గీత అడుగుతూ ఉంటుంది. పెళ్లి కూతురు రూమ్లో డస్ట్బిన్ ఎందుకమ్మా అని పక్కకు తీసుకువెళ్తున్నాను అని అనన్య చెప్తూ ఉంటుంది.
ఆ పని నువ్వే చేయాలా? ఎవరైనా పని వాళ్ళకి చెప్తే సరిపోతుంది కదా అని గీత శరణ్య అంటూ ఉంటారు. ఇక అప్పుడే కాంచన తలపైన ముసుగు కప్పుకొని శరణ్య రూమ్‌లోకి వస్తూ ఉంటుంది. ఎవరమ్మా నువ్వు అని గీత అడుగుతూ ఉంటుంది.